హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి టాపిక్ కవర్ చేయబోతున్నా. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి, అడ్వాన్స్ హోపోనోపోనో అర్థం చేసుకోవడం ద్వారా మీలో ఉన్న నెగిటివ్ బిలీఫ్స్ని క్లియర్ చేసుకోవడం ద్వారా జీవితంలో ఉన్నతంగా ఎదగాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేసి నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. ఇది జీవితాన్ని మార్చడానికి సరిపడా అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చే అద్భుతమైన ఆన్లైన్ క్లాసెస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. మీ జీవితంలోకి అనుకున్నంత డబ్బు రావటం లేదు. ఎందుకు నా జీవితం ఇలాగే ఉంది, నేను ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాను అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? ఏదో సినిమాకి వెళ్ళారు, టికెట్స్ కోసం లైన్లో నించున్నారు, చాలాసేపు వెయిట్ చేశారు, మీ దగ్గరకు వచ్చేసరికి టికెట్స్ అయిపోయాయి. అలాగే బ్యాంకుకి వెళ్ళారు, చాలా కష్టపడి మంచి ఎండలో ఇంటి దగ్గర నుంచి బయలుదేరి బ్యాంకుకి వెళ్ళారు, కానీ వెళ్ళేసరికి బ్యాంక్ మేనేజర్ లేడు. మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది, ఇంకొక రోజు వెళ్ళాలి. ఇలాగ ఎప్పుడైనా జరుగుతుందా? మరి ఇలా జరుగుతుందంటే కారణం ఏంటో తెలుసా? మీలో ఉన్న నెగిటివ్ బిలీఫ్స్, అంటే మీలో ఉన్న ప్రతికూల ఆలోచనలు. ఆ నెగిటివ్ బిలీఫ్స్ అలాగే ఉన్నంత వరకు మీరు ఏమి చేద్దామన్నా, ఎంత కష్టపడి ముందుకు వెళ్తున్నా ఎవరో వెనక్కి లాగుతున్న ఫీలింగే ఉంటుంది. అవే నెగిటివ్ పరిస్థితులు రిపీట్ అవుతూనే ఉంటాయి. మరి అప్పుడు మీ మైండ్ సెట్ మార్చాలి. మరి అలాగే పాత ప్యాటర్న్లోనే ఆలోచిస్తూ ఉంటే అవే పరిస్థితులు అవే రిపీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీ ఆలోచనలు మార్చడం ఒకటే పర్ఫెక్ట్ సొల్యూషన్. మరి ఎక్కడ తప్పు జరుగుతుందో తెలియజేస్తూ ఏమి చేస్తే మీ ఆలోచనలు మారుతాయో కూడా చాలా క్లియర్గా ఈ వీడియోలో చెబుతా. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. ఎందుకంటే ఈ నెగిటివ్ బిలీఫ్స్ అలాగే ఉన్నంత వరకు మంచి అవకాశాల కంటే సమస్యలే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అంటే జీవితంలో మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అప్పుడు మీరు దాని గురించే పదే 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 ఫీల్ అవుతూ ఉంటారు. మరి ఇలా జరుగుతుంది అంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు మీ మైండ్ సెట్ మార్చుకోవాలి. మీ మైండ్ సెట్ని మార్చుకోవడం ద్వారా దేనినైనా సాధించవచ్చు. ఇది 100% వాస్తవం. ఇక్కడ సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక ఇద్దరు వ్యక్తులు రన్నింగ్ రేస్లో, పరుగు పందెంలో పాల్గొన్నారు. అందులో మొదటి నుంచి ఒక వ్యక్తి కొంచెం ముందంజలోనే ఉన్నాడు. అందరూ అనుకుంటారు ఆ వ్యక్తే గెలుస్తాడు, ఆ వ్యక్తే విన్నర్ అవుతాడు అని అనుకుంటుంటారు. అలా వెళ్తున్న కొలది ఆఖరి పాయింట్, ఎండ్ పాయింట్ రీచ్ అయ్యే కొలది ఈ ముందు పరిగెడుతున్న వ్యక్తి కొంచెం స్లో అవుతాడు. వెనకాతల పరిగెడుతున్న వ్యక్తి, అసలు గెలవడు అనుకున్న వ్యక్తి ముందుకు వచ్చి విన్నర్గా నిలుస్తాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మొదటి వ్యక్తి పరిగెట్టి 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 గెలిచే టైంకి వచ్చేసరికి స్లో అయిపోయి వెనకబడిపోయాడు. వెనకాతల పరిగెడుతున్న వ్యక్తి అదే స్పీడ్తో కంటిన్యూగా, కన్సిస్టెన్సీ అంటారు, కంటిన్యూగా అదే నమ్మకంతో, అదే పాజిటివ్ యాటిట్యూడ్తో, అదే స్పీడ్తో చివరి వరకు పరిగెట్టాడు. కాబట్టే ఆ వ్యక్తి విన్నర్గా నిలిచాడు, విజేతగా మారాడు. మరి దీనిని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎస్పెషల్లీ లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకుంటున్న వాళ్ళు మొదటిలో ఉన్నంత ఆరంభ స్వరత్వం చివరి వరకు ఉందా లేదా? మొదట్లో ఓకే, చాలా బాగుంది, నేర్చుకుంటున్నాను, అదేంటంటే ఇది ఒక టార్గెట్ లాగా, నెల రోజులయ్యింది, 2 నెలలు అయ్యింది, ఇంకా నేను మారలేదు ఏంటి అని చెప్పేసి మొదటిలో ఉన్నంత నమ్మకాన్ని చివరి వరకు కంటిన్యూ చేయకపోతే మరి అప్పుడు విజయం ఎలా సొంతం అవుతుంది? ఎవరైతే చివరి వరకు యూనివర్స్ని నమ్మి నేను ఏదైనా సాధించగలను అనే పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటారో అప్పుడు ఆటోమేటిక్గా విజయం సొంతం అవుతుంది. అందుకే నమ్మారు అంటే తుది శ్వాస వరకు యూనివర్స్ పైన నమ్మకం ఉంచాలి. ఎప్పుడైతే ఆ నమ్మకం ఉంటుందో ఆటోమేటిక్గా యూనివర్స్ కరుణించాల్సిందే, అనుకున్నది మన దగ్గరికి ఇవ్వాల్సిందే. ఇది 100% వాస్తవం. ఈ ఒక్క లాజిక్ మిస్ కాకండి. ఇక్కడ ఇంకొక పాయింట్ యాడ్ చేయాలి. ఈ యూనివర్స్లో దేనికైనా సరే ఒక దగ్గరికి వెళ్ళాలి, ఒక పని చేయాలి అంటే టైంని కొలమానంగా తీసుకుంటాం. ఎందుకంటే టైంని ఒక క్యాలిక్యులేషన్గా తీసుకుంటాం. ఇంత టైంలో ఏం చేశాము, ఇంత టైంలో ఎంత దూరం వెళ్ళాము అంటే అక్కడ టైం. అంటే అక్కడ టైం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టైం చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేసినా చేయకపోయినా టైం అనేది కదిలిపోతుంది, మన గురించి ఆగదు అన్న విషయం మనందరికీ తెలుసు. కాకపోతే ఆ టైంలో ఒక దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ టైంను నువ్వు ఎంత పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటూ నువ్వు ఎంత ఫాస్ట్గా వెళ్ళావు అన్నది ఇంపార్టెంట్ కదా. ఒక దగ్గరే కూర్చుంటే టైం అయిపోతుంది కానీ ప్లేస్కి ఎలా రీచ్ అవుతావు?
మరి ఒక పని చెయ్యాలి అంటే టైం అయిపోతుంది కానీ నువ్వు అక్కడే కూర్చుంటే ఆ పని ఎలా సక్సెస్ అవుతుంది? అంటే టైంని ఏ విధంగా ఉపయోగించుకున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. నా స్టూడెంట్స్‌కి ప్రతిరోజు నేను చెప్తూనే ఉంటా. ప్రతిరోజు 1 అవర్ క్లాస్‌లో ఉంటారు కదా! ఆ 1 అవరు మీరు ఎంత పర్ఫెక్ట్‌గా చేశారనేది ఇంపార్టెంట్. ఏదో 1 అవర్ నేను కూర్చున్నాను, 1 అవర్ నేను మెడిటేషన్ చేశాను, ఒక అరగంట మెడిటేషన్ చేశాను, ఒక అరగంట హొపోనొపోనో చెప్పుకున్నాను కాదు. ఆ టైంని ఎంత పర్ఫెక్ట్‌గా యూజ్ చేశామన్నదే ఇంపార్టెంట్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఈ నెగెటివ్ బిలీఫ్స్ మార్చాలి. మైండ్ సెట్‌ని మార్చుకోవాలి ఉన్నతనంగా అంటే మీరు మాట్లాడే ప్రతి మాటని అబ్జర్వ్ చేయాలి. ఏం మాట్లాడుతున్నారు? ఎవరికి ఎలాంటి ఇన్‌పుట్స్ ఎస్పెషల్లీ మీ బ్రెయిన్‌కి ఎటువంటి ఇన్‌పుట్స్ ఇస్తున్నారు? కొన్ని సందర్భాలలో ఏంటంటే ఇంట్లో నెగెటివ్ మాటలు మాట్లాడుతూ ఉంటారు. నాకు సరిపడా డబ్బు లేదు. ఇంట్లో వైఫ్ ఏదైనా కొనాల్సొచ్చినా, పిల్లలకి ఏదైనా కొనాల్సొచ్చినా, ఫీజులు కట్టాల్సొచ్చినా డబ్బులు లేవు అని బాధపడుతూ అవే నెగెటివ్ ప్యాటర్న్స్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకొక హైలైట్ పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నా. చాలా జాగ్రత్తగా వినండి. నార్మల్‌గా పిల్లలకి ఏంటంటే ఫీజులు కట్టేటప్పుడు వాళ్ళకి బాధ్యత తెలియడం కోసం ఇంత ఫీజులు కడుతున్నాను, ఇంత కష్టపడి కడుతున్నాను అని అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి బాధ్యత తెలియడం కోసం. అంతవరకే అయితే పర్వాలేదు. కానీ పదే అదే ఫీల్‌తో గనక మీరు మైండ్‌లో ఉంటే అది ఒక నెగెటివ్ ప్యాటర్న్. ఏదో ఒకసారి పిల్లలకి కానీ, ఇంట్లో వాళ్ళకి కానీ బాధ్యత చెప్పడం కోసం ఒకసారి నెగెటివ్ మాట మాట్లాడారా పర్వాలేదు. కానీ రిపీటెడ్‌గా మీ మైండ్‌లో అవే తిరుగుతూ ఉన్నాయంటే మరి అలాంటివే నెగెటివ్ ప్యాటర్న్స్. అవి మార్చాలి. నేను ఉన్నతంగా ఉన్నాను. నేను డబ్బుని ఆకర్షించే ఒక అయస్కాంతాన్ని. డబ్బు నా లైఫ్‌లోకి ఒక ప్రవాహంలో వస్తుంది. నాకేంటి అన్న ధైర్యాన్ని రిపీటెడ్‌గా చెప్పుకోవాలి. ఇలా చెప్పుకోవడం ద్వారా మీ మైండ్ సెట్ మారుతుంది. చాలా ఇంపార్టెంట్. మీ మైండ్ సెట్ మారాలి. మైండ్ సెట్ మారితే ఆటోమేటిక్‌గా పరిస్థితులు వాటంతట అవే మారి తీరుతాయి. ఇక్కడ చెప్పిన చాలా ఇంపార్టెంట్ పాయింట్ యూనివర్స్‌ని నమ్మాము అంటే అది నెల, 2 నెలల, 3 నెలల కాదు. జీవితాంతం శ్వాస ఉన్నంత వరకు నమ్మాలి. ఎవరైతే ఈ నమ్మకాన్ని పెట్టుకుంటారో వాళ్ళకి యూనివర్స్ చాలా వేగంగా కోరికలు నెరవేరుస్తుంది. ఎందుకంటే యూనివర్స్ అందరికీ ఒక్కటే. ఇందులో పార్షియాలిటీ అనేది ఏమీ లేదు కదా! కాకపోతే అక్కడ నమ్మకం చాలా ఇంపార్టెంట్. అంతే నేను ఒక నెల రోజులు టార్గెట్ పెట్టుకుంటా, 2, 3 నెలలు టార్గెట్ పెట్టుకుంటా, పని అయిపోవాలి అంటే పని జరగదు. ఎవరైనా అలా చెబుతున్నారు అంటే అది నమ్మాలా వద్దో మీరే డిసైడ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్. కానీ 200% కాన్ఫిడెంట్‌గా చెప్పేదేంటంటే నమ్మకంగా ఆ నమ్మకాన్ని మీరు క్రియేట్ చేసుకొని నేను యూనివర్స్ సహకారంతో నేను సక్సెస్ అయ్యి తీరుతాను అనే కాన్ఫిడెన్స్ మీరు పెట్టుకున్నారు అంటే నెల రోజులు అటు ఇటు అయినా సరే జీవితం మారి తీరాల్సిందే. ఈ వీడియో ద్వారా చివరిగా ఒక మాట. మీ జీవితంలో సక్సెస్ అయినా, ఫెయిల్యూర్ అయినా దానికి కారణం మీరే. మళ్ళీ చెప్తున్నా. మీరు ఈ రోజు ఈ పరిస్థితిలో మీరు గొప్పగా ఉన్నా, అలాగే డౌన్‌లో ఉన్నా దానికి కారణం మీరే. కేవలం మీ ఆలోచనలు మాత్రమే. అంతేగాని మీలో తప్పు పెట్టుకొని వాళ్ళ మీద, వీళ్ళ మీద నిందలు వేయడం ఆపేసేయండి. తప్పు మీలోనే జరుగుతుంది. అలాగే ఇది ఎంత కాన్ఫిడెంట్‌గా చెప్పానో అదే కాన్ఫిడెంట్‌గా మళ్ళీ చెబుతున్నా. ఈ తప్పుని, మీలో ఉన్న ఆ నెగెటివ్‌ని మార్చుకునే అవకాశం కూడా ఉంది. గుర్తుపెట్టుకోండి. 100% మార్చుకోవచ్చు. ఆరోగ్యపరంగా, డబ్బు పరంగా, రిలేషన్‌షిప్ పరంగా దేని గురించైనా సరే 100% పాజిబిలిటీ ఉంది. మరి మార్చుకుంటారా? లేదు ఇంక అదే పాత ప్యాటర్న్‌లోనే ఉండిపోతారా? అది మీ ఇష్టం. కంపల్సరీగా యూనివర్స్‌ని నమ్మి లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయితే మీ ఆలోచనను మార్చుకుంటే జీవితం మారి తీరాల్సిందే. డబ్బు ప్రవాహం లైఫ్‌లోకి రావాల్సిందే. ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.